మిగిలిన మతాల వలె కాకుండా సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం స్వర్గం నరకం అనే మూఢ విశ్వాసం మీద ఆధారపడి లేదు. కొన్ని మూఢ విశ్వాసాలను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని చెప్పేది కాదు హిందూ ధర్మం. హిందూ ధర్మం దేనిని గుడ్డిగా నమ్మమని చెప్పదు. దేనిలో అయినా సత్యాన్ని పరిశోధించి తెలుసుకోమని బోధిస్తుంది. ఈ ప్రపంచం తర్వాత స్వర్గం నరకం అనేవి లేవు. కేవలం మన కర్మలే జీవితాన్ని స్వర్గం నరకం అయ్యేలా చేస్తాయి. హిందువు యొక్క ధర్మం ఏమిటంటే ప్రకృతిని, చుట్టూ ఉండే తోటి ప్రాణులను కాపాడడం. ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమీ లేదు, అంతా దైవత్వమే. మన శరీరంలానే ఈ విశ్వం కూడా పంచభూతాలతో సృష్టించబడింది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వం లాంటిదే. మన లోపల ఎలాగైతే తెలివి, జ్ఞానం, ఆత్మ ఉంటాయో అలానే ఈ విశ్వంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. దేవుడు అనేవాడు ఒక వ్యక్తి లేదా జీవం కాదు. దేవుడు అంటే పవిత్రమైన అనంతమైన శక్తి. శివుడు, పరమాత్మ, గౌరీమాత శక్తి కలయిక వలన ఈ విశ్వం సృష్టించబడుతూ ఉంటుంది. పరమాత్మను తెలుసుకొని మన ఆత్మను ఐక్యం చేయడమే ఆత్మ సాక్షాత్కారం. అదే మన జీవిత గమ్యం మరియు అదే సులభమైన మార్గం. హిందూ ధర్మంలో శాస్త్రీయత, విజ్ఞానం ఉంది. హిందూ ధర్మం ద్వారా మీకు సత్యం తెలుసుకోవాలని లేకపోతే ఇతరులను బాధ పెట్టకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. దానిని ధర్మం అంటారు. మతం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది, ఎందుకంటే అది మూఢ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది, ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. హిందూ ధర్మంలోకి అందరికీ స్వాగతం. సత్యాన్ని, పరమాత్మను తెలుసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది షార్ట్. నమస్కారం.